వరుస ఎన్కౌంటర్లతో పతనమైనటువంటి నక్సలైట్లు ఇప్పుడు ఇంకా మిగిలిందే అతి పరిమితమైన నాయకులు. వాళ్ళు కూడా ఎక్కువగా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మేబీ ఎక్కువగా తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి, లేదా ఆంధ్ర వాళ్ళన్న అయి ఉండాలి. వీళ్ళకి సంబంధించినటువంటి తప్పించి ఇప్పుడు చాలా దారుణమైనటువంటి కష్ట నష్టాల్లో ఉన్నారు. వందలాది మందిగా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం, అలాగే పదుల సంఖ్యలో నక్సల్ నాయకులు ప్రాణాలు కోల్పోవడం, దాంతో శాంతియుత పలుకులు పలుకుతున్నారు. మేము యుద్ధాన్ని ఆపుతాము, మేము దాడులు ఆపుతాం పోలీసుల మీద, పోలీసులు కూడా మా మీద దాడులు ఆపాలి అన్నటువంటి. గతంలో అలా కాల్పుల విరమణ జరిగిన సమయంలో నక్సలైట్లు బలంగా పుంజుకున్నారు. అదే సందర్భంలో కాల్పుల విరమణ జరిగిన సమయంలో నక్సలైట్లకు సంబంధించిన అనుపానులు పసిగట్టడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఆనాడు శాంతి చర్చలకు పిలిచినటువంటి సందర్భంలో జరిగిన పరిణామాలు. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది ఈ విషయంలో చూస్తే అంటే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, అమిత్ షా స్పష్టంగా చెప్పారు, ఎలాంటి చర్చలు లేవు, నక్సలైట్లతో కాల్పుల విరమణ ఒప్పందాలు ఏమీ ఉండవు, ఖచ్చితంగా వాళ్ళ అంతు చూసి తీరతాం అంటూ ఛత్తీస్గఢ్లో చేసిన ప్రకటనతో ఇక నక్సలైట్లకి మధ్యన చర్చలు ఉండవని తేలిపోతుంది.